శాఖలో ఒక నూతన ఉత్సాహం అయితే కనిపిస్తోంది. సో దీంట్లో వాళ్ళు బాధ్యతలు చేపట్టిన తర్వాత మొన్న మరి నిజామాబాద్లో జరిగిన ఎన్కౌంటర్ కావచ్చు, అదే క్రమంలో నిన్న హైదరాబాద్లో జరిగిన ఎన్కౌంటర్ విషయంలో ప్రజల నుంచి ఒక మంచి స్పందన అయితే వస్తుంది. సో కొత్తగా ఎన్నికైన డీజీపీ శివధర్ రెడ్డి మరి కొత్తగా మరి పోలీసులకైతే కొత్త బలాన్ని ఇస్తున్నారు. దాంట్లో కేవలం ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే మామూలు ప్రజలతోని మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్, అలాగే నేర ప్రవృత్తి కలిగిన వారి విషయంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వర్తించదని చెప్పడం కావచ్చు. అదే క్రమంలో జరిగిన రెండు మరి ఘటనలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ పోలీస్ శాఖలో కొంత నూతనోత్సాహం వస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే సో రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత నిజామాబాద్లో రౌడీ షీటర్ను మరి ఇష్యూలో కావచ్చు పోలీస్ శాఖ అప్పటికప్పుడు తీసుకున్న ఏదైతే మరి ఎన్కౌంటర్ కావచ్చు, నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల పవర్ని కొంత మరి కనిపించింది. సో పోలీసులు అంటే నిజంగా ఇలాగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అఫ్కోర్స్ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మరి ఖచ్చితంగా మరి జాతీయ మానవ హక్కులు కావచ్చు, ఈ యొక్క మానవ సంఘాలకు సంబంధించిన మానవ హక్కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తారు. కానీ పోలీసులకు మాత్రం ఇప్పుడు నైతికంగా కొంత మద్దతు లభిస్తుంది. సో ఇక ఐపీఎస్ అధికారిపై రౌడీ షీటర్ దాడి చేసిన ఘటన కూడా హైదరాబాద్లో చాదర్ఘట్లో చోటు చేసుకుంది. సో సెల్ ఫోన్ దొంగలను వెంబడించిన మరి సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య నిజంగా ఆయన సాహసాన్ని అభినందించాలి. సో దీంట్లో డీసీపీ ఆయన గన్మెన్పై కత్తితో దొంగలు దాడి చేస్తే ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. సో దీంట్లో మరి ఇక సౌత్ జోన్ ఈస్ట్ డీసీపీ చైతన్య కావచ్చు, అదే క్రమంలో ఇక మరి ఎవరైతే దాడి చేసారో ఆ రౌడీ షీటర్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. సో దీంట్లో గన్మన్ తుపాకీతో డీసీపీపై కాల్పులు జరిపే ప్రయత్నం చేశారు. సో అక్కడ కూడా ఎవరైతే నిజామాబాద్లో రియాజ్ ఎన్కౌంటర్ అంశంలో కూడా అక్కడున్న ఏఆర్ కానిస్టేబుల్కి సంబంధించి తుపాకీ లాక్కుని